మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ప్రతిష్టాత్మక అవార్డు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ ఉన్నా మాట్లాడుతూ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా AHPI పేషెంట్ సెంట్రింగ్ ఆర్గనైజేషన్ విభాగంలో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. రోగి సంక్షేమాన్ని ప్రధానంగా ఉంచుతూ మెరుగైన వసతులు కల్పించి గౌరవంగా చూసుకుంటూ అత్యుత్తమైన క్యాన్సర్ చికిత్స అందించడంలో బెస్ట్ అవార్డు వచ్చిందని తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 థీమ్ అనుగుణంగా MGCHRI ఆంధ్రప్రదేశ్లో అగ్రగామి క్యాన్సర్ ఆసుపత్రిగా నిలిచింది. ఈ సర్వేలో దక్షిణ భారతదేశంలో 12వ స్థానాన్ని, దేశవ్యాప్తంగా 23వ స్థానాన్ని పొందడం గర్వకారణం. మెరుగైన సేవలను అందిస్తూ రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. లేదమ్మా. కృష్ణ ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అట్ విశాఖపట్నం నిన్న జరిగిన ఒక అవార్డు ఫంక్షన్లో అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా అనే ఇండియాలోనే లార్జెస్ట్ హాస్పిటల్స్ అసోసియేషన్ బాడీ నేషనల్గా ప్రతి సంవత్సరం ఇచ్చే ఎక్సలెన్స్ అవార్డ్స్లో పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్ అనే కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక హాస్పిటల్కి ఈ అవార్డు మాకు నిన్న దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా చేసినప్పుడు పేషెంట్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పూర్తిగా జబ్బు గురించి అవగాహన కలిగించి ట్రీట్మెంట్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రీట్మెంట్ నిర్ణయించే విధానాల్లో కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళ పరిస్థితులను బట్టి ట్రీట్మెంట్ నిర్ణయించే విషయంలోనూ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పేషెంట్స్కి తప్పు ట్రీట్మెంట్ జరగకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చేసే విధానాల్లోనూ అలాగనే ఏదైనా పేషెంట్కి రిస్క్ ఉన్నా కానీ దాని నుండి పూర్తిగా పేషెంట్ని బయటికి తీసుకొచ్చే విధానాలు అరేంజ్మెంట్స్ ముందుగానే హాస్పిటల్లో ఉంచడం ఇలాంటి చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్ మీద సర్వే చేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక హాస్పిటల్కి అవార్డు ఇవ్వడం జరిగింది. అందుకని చాలా గర్విస్తున్నాము. అలాగే దేశంలో 8 హాస్పిటల్స్కి ఈ పర్టికులర్ కేటగిరీలో అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. అలాగనే ప్రతి సంవత్సరం February 4th వరల్డ్ క్యాన్సర్ డే అనేది మనం సెలబ్రేట్ చేస్తాము. లాస్ట్ ఇయర్ మనకి ప్రపంచంలోనే మొదటి 3 ప్లేసెస్లో మనకి స్థానం కలిగింది మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ చేసిన క్యాన్సర్ అవేర్నెస్ ఈవెంట్. అదే ఈవెంట్ ఇప్పుడు 2వ తారీఖు రేపు ఉదయం బీచ్ రోడ్లో చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంతమంది వీలైతే అంతమంది వచ్చి ఈ వాకథాన్లో పార్టిసిపేట్ చేసి ఒక మంచి కాజ్ కోసం మనం ప్రయత్నిద్దాం. క్యాన్సర్ రాకుండా ఏ విధంగా చేసుకోవాలి, క్యాన్సర్ని తొలి దశలో ఎలా గుర్తించి మనం పూర్తిగా బాగు చేసుకోవచ్చు, క్యాన్సర్ వచ్చితే కూడా భయపడాల్సింది లేదు, ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలని అవగాహన తెలియజేయడం కోసం ప్రజల్లో కమ్యూనిటీలో గవర్నమెంట్కి కూడా సెన్సిటైజేషన్ క్రియేట్ చేయడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వామ్యులు అవ్వాలని ఆహ్వానిస్తున్నాం.